హలో అండి, వెల్కమ్ టు అదితీస్. అటుకులతో అప్పటికప్పుడు టేస్టీగా ఇన్స్టంట్గా వడలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా వస్తాయి. పప్పు నానబెట్టే పని లేకుండా, మిక్సీ పట్టే పని లేకుండా ఇన్స్టంట్గా వడ ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోను, ఈవినింగ్ టీ టైం స్నాక్గా కూడా ఈ వడలు చాలా బాగుంటాయి. ముందుగా ఒక బౌల్లో 250 గ్రామ్స్ అటుకులు తీసుకొని 2 సార్లు మంచిగా కడిగి నీళ్లు వంపేసి మళ్ళీ నీళ్లు పోసుకొని 10 నిమిషాలు నానబెట్టాలి. 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత అస్సలు వాటర్ లేకుండా ప్లేట్ మీద పెట్టి గంజి వంపినట్టుగా వాటర్ వంపుకోవాలి. మళ్ళీ వేరే వాటర్ కలపాల్సిన అవసరం కూడా లేకుండా అటుకుల్లో ఉండే తడితోనే వడ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, 3 స్పూన్స్ రవ్వ వేసుకోవాలి. రవ్వ వేయడం వల్ల వడ విరిగిపోకుండా వస్తుంది. 3 స్పూన్స్ వరిపిండి కూడా వేసుకోవాలి. వరిపిండి వేసుకోవడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి. ఇంకా జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని మర్దించినట్టుగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్గా కలిపితే అంత బాగా వస్తాయి. ఇలా సాఫ్ట్గా మర్దించిన తర్వాత ఇంకా వడ ప్రిపేర్ చేసుకోవాలి. చేతికి అంటుకోకుండా వాటర్ అద్దుకొని రౌండ్గా టిక్కీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకే బ్యాటర్తో 2 రకాల స్నాక్స్ చేసుకోవచ్చు. పిండి కొంచెం మిగిలిపోతే సాయంత్రం వరకు ఇలా మెత్తగా అయిపోయిందని పునుకుల్లా వేశాను. పునుకులు కూడా చాలా టేస్టీగా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి.